హలో! ఇప్పుడైతే మేము టెన్నిస్ మ్యాచ్‌లో ఉన్నాము. యాక్చువల్‌గా ఈ మ్యాచ్ వచ్చేసి అబుదాబిలో జరుగుతూ ఉంది. యాక్చువల్‌గా ఇది అబుదాబిలో ముబాదలా వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. అబుదాబి ఓపెన్ అనేసి టెన్నిస్ మ్యాచ్ అనమాట. సో, దీని టికెట్స్ అయితే పర్ హెడ్ 40 దిర్హం ఉంది. సో, మనం మ్యాచ్ చూడొచ్చు. అలాగే ఔట్ సైడ్ గేమ్స్ ఎవ్రీథింగ్ పెట్టేశారనమాట. సో, చూసినారు కదా ముబాదలా అబుదాబి ఓపెన్ అనేసి. సో, ఇది డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళొచ్చేసి ఇక్కడ ఆడుతూ ఉన్నారంట. సో, చూద్దాం మనం కూడా ఎలా ఆడుతున్నారు ఏంటి అనేసి. మాకు ఫస్ట్ టైం అనమాట టెన్నిస్ మ్యాచ్ అయితే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము. సో, మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయిందంట. సో, చూస్తున్నారు కదా వెళ్తున్నాము. అక్కడ సెక్యూరిటీ ప్రాపర్‌గా చెక్ చేస్తున్నాడు. సో, మా సాధ్వికి, నేహాకి టికెట్స్ ఉన్నాయా లేవా అనేసి చెక్ చేస్తున్నారనమాట. యాక్చువల్‌గా మ్యాచ్ జరుగుతుండడం వల్ల చాలా సైలెంట్‌గా ఉండమని చెప్పేసి అక్కడ అనౌన్స్ చేశారు. సో, చూస్తున్నారు కదా వెళ్ళే వాళ్ళందరినీ అలో చేయలేదన్నమాట లోపలికి. సో, మేము కూడా ఇక్కడ హాఫ్ అన్ అవర్ వరకు స్టాండ్ చేసామన్నమాట. ఆమె అయితే బోర్డు పట్టుకునింది ప్లీజ్ క్వైట్ అనేసి. సో, ఇప్పుడైతే మ్యాచ్ జరుగుతూ ఉంది చూడండి. ఇది ఇది అడ్డం లోపల పోయినా తీసుకున్నాను. సో, ఒక మ్యాచ్ చూసేసి బయటైతే వచ్చాము. ఏదైనా స్నాక్స్ తిందామనేసి. సో, చూస్తే ఇక్కడ గేమ్స్ ఎవ్రీథింగ్ అంతా ఫ్రీగా పెట్టారు. సో, అందుకే అనమాట ఎంట్రీ టికెట్ 40 దిర్హం పెట్టేసి పిల్లలకి గేమ్స్ అంతా ఫ్రీ ఇచ్చారనమాట ఇన్‌సైడ్. సో, మా సాధ్వి అయితే ఒకటి ట్రై చేస్తుంది. ఏయ్ నేహా అలా చేయలా ఒకరన్నా ఈ మ్యాచ్ చూడడానికి మేము దుబాయ్ నుంచి అబుదాబికి అయితే వచ్చాము. టికెట్స్ ఆల్రెడీ బుక్ చేశారనమాట. 1 వీక్ ముందే బుక్ చేశారు. సో, ఇక్కడ మనకి తినడానికి కూడా చిన్న ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారు. యాక్చువల్‌గా స్నాక్స్ మట్టుకే దొరుకుతున్నాయి. ఇలా పాప్‌కార్న్స్, చిప్స్ తర్వాత ఇలా బ్రెడ్స్ ఉంటాయి కదా! అలా దొరుకుతూ ఉన్నాయి అంతే. మీల్ అయితే మనం బయటెళ్ళి తినాల్సొస్తది. సో, ఈ గేమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఆడుతున్నారు కదా! మా సాధ్వి అందరూ ఆడుతున్నారు కదా! సో, కొన్నిటికి నేహ అయితే అలో లేదు. సో, యాక్చువల్‌గా అక్కడ జంప్ చేస్తా ఉండే రైడ్‌కైతే మా నేహ అలో లేదని చెప్పారు. కొద్దిగా షార్ట్‌గా ఉందంట. సో, అందుకని నెక్స్ట్ వేరే గేమ్స్ అయితే అన్నీ ఆడిపిచ్చామన్నమాట.
ఇక్కడ గేమ్స్ కూడా చాలా బాగా పెట్టారు. సో, ఈచ్ పర్సన్‌కు 1 టైమ్ అనమాట. విన్ అయితే ఇలా గిఫ్ట్ తీసుకోవచ్చు. సో, మా సాధ్వి, నేహ, వెంకటేష్, నేను అందరము ఆడామనమాట. బట్ సాధ్వికి ఒక్కటే గిఫ్ట్ వచ్చింది. తన ఫేవరెట్ డక్ అయితే తీసుకునిందనమాట. సో, మనకి గేమ్ అయిపోతానే ఇంకా మనకు స్టాంప్ కూడా వేస్తారు వాళ్ళు. సో, ఇలా అన్ని గేమ్స్ ఆడేసిన తర్వాత వాళ్ళు స్టాంప్స్ ఏస్తారు కదా! ఆ బుక్ పైన. సో, ఆ బుక్కు రిటర్న్‌లో చూపిస్తే మనకి రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుందంట. సో, చాలా బావుంటది. చూద్దాం ఆ రిటర్న్ గిఫ్ట్ ఏమొస్తదో సాధ్వికి. సో, మా ఆయనైతే 2 గేమ్స్‌లో విన్ అయ్యాడు. సాధ్వి ఒకటి విన్ అయింది. సో, టోటల్‌గా మాకు 3 టెడ్డీ బేర్స్ అయితే వచ్చాయన్నమాట. సో, మేము మార్నింగ్ వచ్చేసాము. సో, మార్నింగ్ నుంచి 5 వరకు ఈ గేమ్స్ ఇవి ఆడుకొని సరిపోయిందనమాట టైము. నేను చెప్పాను కదా! లాస్ట్‌లో రిటర్న్ గిఫ్ట్ అనేసి ఉంటదని. సో, వెంకటేష్‌కి, మా సాధ్వికి ఇద్దరికీ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. సో, క్యాప్స్ అనమాట. సో, ఆ క్యాప్స్ పైన ముబాదలా అనేసి రాశారు. అలాగే ఈ బ్యాగ్స్ 2 ఇచ్చారనమాట. చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది 1 వీకే జరిగిందనమాట ఈ టెన్నిస్ మ్యాచెస్. సో, ఇంకా అబుదాబి నుంచి దుబాయ్‌కి రిటర్న్ వెళ్ళిపోతున్నామనమాట. ఇంకా చాలా బాగుంది. అబుదాబి నైట్ వ్యూ అయితే సూపర్ ఉంటది. చాలా చాలా లొకేషన్స్ అబుదాబిలో కూడా చాలా బాగున్నాయన్నమాట. అన్నీ కవర్ చేసేంత టైం లేదు. సో, నెక్స్ట్ టైం వస్తే ఇంకా అబుదాబి మొత్తం కవర్ చేయాలి అని అనుకుంటున్నాము. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.